Hey everyone, welcome back to our YouTube channel Tralix Interiors, where we simplify design, style and space planning. Today, we are answering a big question. When should you actually start planning your interior design? Whether you're building a new home, renovating or just refreshing a room. మనలో చాలా మంది కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాకే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మొదలు పెట్టాలి అని అనుకుంటారు, కానీ ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. When should you actually start? Start by finding a good interior designer. Coordinate with him in designing. ఆ డిజైన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తూ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. Why should we coordinate with our interior designer? For example, మనం ఒక మాడ్యులర్ కిచెన్కి ప్లాన్ చేసి ఆ మాడ్యులర్ కిచెన్లో లైటింగ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేవి ఎక్కడ కరెక్ట్గా రైట్గా ప్లేస్ చేయాలో అనేది మనం ఇంటీరియర్ డిజైనర్తో కోఆర్డినేట్ అయినప్పుడే తెలుస్తుంది. Another strong reason to start the interiors early is that the material selections take time. Materials like paints, tiles, furniture take time for selection, and if you hurry up the selection process, you might not find the right one for your house. సేవ్ మనీ అండ్ రీవర్క్ ఎందుకన్నాము అంటే ఎర్లీ ప్లానింగ్ లేకపోతే కనుక లాస్ట్ మినిట్లో చేంజెస్ వల్ల మన అఫోర్డబుల్ బడ్జెట్ కాస్త ఎక్స్పెన్సివ్ బడ్జెట్ అయిపోతుంది. Let's have a look at a real life example. The wall highlighted in the video is the wall that separates the living room and kitchen. అయితే క్లయింట్కి ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే చేసుకోవాలని ఐడియా లేక కన్స్ట్రక్షన్ తర్వాత స్టార్ట్ చేశారు. దాంట్లోనే వారికి ఓపెన్ కిచెన్ కావాలనే ఒక ఆలోచన వచ్చి ఈ హైలైట్ చేసిన వాల్ అంతటినీ తీసేశారు, విచ్ కాస్టెడ్ దెమ్ సో మచ్ మనీ, టైమ్ అండ్ ఎఫర్ట్. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా అవాయిడ్ చేయాలి అంటే ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే చేసుకోవడం స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.